వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ప్రస్తుతం అయితే నేను పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నా. ఎందుకంటే మంచు మనోజ్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఒక ఇష్యూ నడుస్తుంది బయట. సో ఈ పోలీస్ స్టేషన్ నేమ్ వచ్చేసి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్. ఇక్కడ ఈరోజు మంచు మనోజ్ గారు ఒక 10 నిమిషాల క్రితం ఆయన కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. అయితే మార్నింగ్ నుంచి కూడా ఆయన ఆలోచించారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా డిస్కషన్ జరిగింది. అసలు కంప్లైంట్ ఇవ్వాలా వద్దంటూ కూడా ఒక పెద్ద సెర్చ్ అయితే నడిచింది. అటు మంచు విష్ణు గారు మనోజ్ని కలవడానికి వస్తున్నారంటూ ఒక 100 బౌన్సర్ని ఏర్పాటు చేశారని చెప్పేసి కొంతమంది లేడీ బౌన్సర్లు, అలాగే మంచు మనోజ్కి సంబంధించి కూడా కొంతమంది బౌన్సర్లు వచ్చారు. వాళ్ళని బయటే నిలిపివేశారు, వెళ్ళనివ్వట్లేదు. మొత్తానికైతే ఏదో ఒక పెద్ద సెర్చ్ అయితే నడిచింది. మధ్యలో రజనీకాంత్ గారు కూడా ఫోన్ చేశారు మనోజ్కి. తర్వాత కొంతమంది ఇండస్ట్రీకి సంబంధించి పెద్దవాళ్ళు కూడా ఫోన్ చేశారు. అయినా సరే మనోజ్ ఎవరి మాట వినుకున్నా సరే స్టేషన్కి వచ్చాడంటూ కూడా చెప్తున్నారు. అంటే ఈ గొడవ అసలు దేని గురించి స్టార్ట్ అయింది, ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? ఇప్పుడు పోలీస్ స్టేషన్లో మంచు మోహన్ బాబు గారి పైన ఆయన కేసు పెట్టడానికి అయితే వచ్చాడు. అంటే ఫిర్యాదు అతని గురించి, అతని పైన యాక్షన్ తీసుకోండి అని చెప్పడానికైతే మంచు మనోజ్ ఇక్కడికి వచ్చినట్టు చెప్తున్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు లోపలైతే చాలామంది ఉన్నారు. ఇంకా మంచు మనోజ్కి సంబంధించిన బౌన్సర్స్ అందరూ కూడా ఇంకా ఉన్నారు. సో ఈ గొడవ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయిందని దాని గురించి మాట్లాడుకుంటే, గతంలో కూడా మంచు మనోజ్కి అలాగే మంచు విష్ణుకి కొన్ని పరస్పర వివాదాలు కూడా జరిగినాయి. అయితే కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వాటిని సర్ది చెప్పి తర్వాత ఎవరి దారిలో వాళ్ళని నడుచుకోమని చెప్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే లోపల మంచు మనోజ్ సంబంధించిన ఒక అడ్వకేట్ కూడా మాట్లాడుతున్నారని చెప్తున్నారు. ఒకసారి దాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అయితే మంచు మనోజ్ మోహన్ బాబు మధ్య గొడవ నేపథ్యంలో మంచు విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చారు. ఈ క్రమంలో మోహన్ బాబు ఇంటికి పోటాపోటీగా బౌన్సర్లు చేరుకున్నారు. అయితే మార్నింగ్ నుంచి కూడా మనం చెప్తుంది పోటాపోటీ కంటే అటు మంచు మనోజ్ బౌన్సర్లు కానీ, ఇటు మంచు విష్ణు సంబంధించిన బౌన్సర్లు కానీ. అయితే మొత్తానికి మార్నింగ్ నుంచి కూడా ఒక హైడ్రామా అయితే కొనసాగింది. ఇంటి బయట టెంట్ వేయటం, కుర్చీలు వేయటం, అసలు ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అంతా కూడా ఏమి కూడా తెలియకుండా మొత్తం కూడా జరిగింది. అయితే మనోజ్ ఒంటి మీద అయితే తీవ్రమైన గాయాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ గొడవ ఆస్తులకు సంబంధించే ఆస్తుల పంపకంలో ఫ్యామిలీ మధ్యన గొడవలు జరిగినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అందరికీ తెలిసిందే మంచు మనోజ్ మోహన్ బాబు గారికి సంబంధించి రెండో భార్య బిడ్డ అని అందరికీ తెలిసిందే. అటు విష్ణు కానీ అటు మంచు లక్ష్మి కానీ వాళ్ళిద్దరు కూడా మొదటి భార్యకు సంబంధించిన వ్యక్తులు. మరి ఆస్తి పంపకంలో ఎటువంటి వివాదాలు వచ్చాయి, ఎవరికి ఎంత ఎక్కువ వస్తుంది ఎవరికి ఎంత తక్కువ వస్తుంది అని దాని గురించి మాత్రమే ఈ గొడవలు స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. మంచు మనోజ్పై దాడి నేపథ్యంలో మంచు విష్ణు రియాక్ట్ ఇప్పటి వరకు అంటే దాన్ని ఖండించినట్లుగా మాత్రం ఆయన రియాక్ట్ అవ్వలేదు. నేను వస్తున్నా, ఇంటికి వస్తున్నా, 100 మంత్రులు బౌన్సర్ని పంపిస్తున్నట్టుగా మాత్రమే చెప్తున్నారు. అయితే విష్ణు గారు టీంకి సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు విష్ణు గారు బిజీగా ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, షూటింగ్లో కన్నప్ప షూటింగ్లో బిజీగా ఉన్నారు, ఆయన అసలు స్పందన లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. బట్ ఆయన బౌన్సర్లు అయితే మాత్రం ఇక్కడ ఉన్నారు. అయితే మనోజ్ తరపు బౌన్సర్స్లో పవన్ కళ్యాణ్కి ఒకప్పుడు సెక్యూరిటీగా టీమ్గా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దీంతో మనోజ్కు పరోక్షంగా పవన్ సపోర్ట్ చేస్తున్నారే వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఏపీకి సంబంధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కొంతమంది బౌన్సర్లు మనోజ్కి సెక్యూరిటీగా ఏర్పాటు చేశారంటూ చెప్తున్నారు. అయితే మనోజ్ మధ్య ఎంతో మంచి బాండింగ్ ఉంది. ఇప్పుడు మనోజ్ పక్కన పవన్ బాడీ గార్డ్స్ కనిపించడంతో ఈ వార్త చాలా బలంగా అయితే ఏర్పడింది. సో చూద్దాం ఈ గొడవ అసలు ఇక్కడతో ఆగుతుందా, మరింత ముందుకెళ్తుందా, అసలు మనోజ్ ఏమనుకుంటున్నాడు, అసలు మంచు విష్ణు ఏమనుకుంటున్నాడు, వాళ్ళిద్దరి మధ్య అసలు గొడవ ఏంటి, ఈ ఆస్తులకు సంబంధించి గొడవ అయితే మాత్రం పూర్తిగా తెలుస్తుంది. సో అంటే మరి దీన్ని ఎలా మోహన్ బాబు గారు ఎలా సరి చేస్తారనేది మాత్రం ఎదురు చూడాలి. ఇన్ని రోజులు వాళ్ళిద్దరు ఎన్ని గొడవలు పడ్డా కానీ మోహన్ బాబు గారే దగ్గరుండి వాళ్ళిద్దరిని కంట్రోల్ చేసిన వార్తలు అయితే మనం చాలానే చూసాం. కానీ ఇప్పుడు మంచు మనోజ్ రియాక్షన్ చాలా ఇదే అయిపోయింది. ఆయన డైరెక్ట్గా కన్న తండ్రి పైన కేసు పెట్టడానికి ఇక్కడికి వచ్చాడు. సో మరి ఇది ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో పోలీసులు కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్ ఆదిత్య, ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి అయితే చాలామంది బౌన్సర్స్ అయితే ఇక్కడికి రావడం జరిగింది. సుమారు లోపల 100 మంది ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా మంచు విష్ణు గారు పంపించిన తర్వాత ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ ఎటువంటి గొడవలు జరగకుండా అండ్ ఎవరు కూడా లోపలికి ప్రవేశించకుండా ఉండడానికి మంచు విష్ణు ఈ ప్రయత్నం చేశారంటూ కూడా చెప్పుకుంటున్నారు. అండ్ ఏంటంటే మంచు విష్ణు ఇది ఎట్లా అయ్యిందంటే మంచు విష్ణు ఇక్కడికి వచ్చి కావాలని గొడవ చేయడానికి ఒక 100 మంది బౌన్సర్ని పంపిస్తున్నారంటూ కూడా కొంతమంది వార్తలు రాసే ప్రయత్నం చేశారు. కానీ నిజానికి మంచు మనోజ్కి అండగా పంపిస్తున్నారు. ఎందుకంటే నిన్న చూసాం మంచు మనోజ్కి సంబంధించి కొంతమంది వచ్చి అతని పైన దాడికి ప్రయత్నించారు. అతని గాయాలతో బంజారా హిల్స్లో ఉన్న ఒక టీఎక్స్ హాస్పిటల్లో అతను జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా మనం నిన్న చూసాం. సో ప్రస్తుతం అయితే ఇది మంచు మోహన్ బాబు అలాగే మంచు మనోజ్ గారికి సంబంధించి ఇల్లు, ఇద్దరు కూడా ఇక్కడ ఉంటున్నారు.
అండ్ మనం ఒకసారి విజువల్స్ చూడొచ్చు, పూర్తిగా కూడా మొత్తం కనిపిస్తారు. లోపలైతే కొన్ని కార్లు అయితే ఉన్నాయి. సో అంటే బయట వస్తున్న టాక్ ఏంటంటే మంచు విష్ణు మార్నింగ్ ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇక్కడ ఫ్యామిలీతో మొత్తం కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కూర్చుని ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తారంటూ కూడా చెప్తున్నారు. కానీ నిజానికి మంచు విష్ణు గారు ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్లో నివసించట్లేదు. సారీ, హైదరాబాద్లో లేరు, అమెరికాలో ఉన్నారు. షూటింగ్ షెడ్యూల్స్లో బిజీగా ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. అండ్ మార్నింగ్ వచ్చిన న్యూస్ ఏంటంటే దుబాయ్ నుంచి మంచు విష్ణు డైరెక్ట్గా ఈ జూల్పల్లిలో ఉన్న ఈ ఇంటికే చేరుకుంటున్నారంటూ కూడా చెప్తున్నారు. కానీ అది అవాస్తవం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే లోపల మంచు మంచు వారి ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, ముఖ్యంగా మంచు మోహన్ బాబు గారు, మంచు మనోజ్, అతని భార్య, అలాగే మంచు లక్ష్మి వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళ సమక్షంలో మరి ఈరోజు ఏమైనా వీళ్ళ ఫ్యామిలీకి ఈ గొడవలకి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అండ్ చాలామంది కూడా వ్యక్తులు వస్తున్నారు. ఈ గ్రామానికి సంబంధించిన కార్పొరేటర్ కూడా ఇందాక వచ్చి మాట్లాడడం అయితే జరిగింది. సో లోపలైతే కొన్ని కార్స్ అయితే ఉన్నాయి. సో ఆ కార్లలో ఎవరు వచ్చినది మాత్రం ఇంకా తెలియట్లేదు. ప్రస్తుతం ఒక హాఫ్ అన్ అవర్ బ్యాకే మంచు విష్ణుకి సంబంధించిన టీం బయటికి ఒక నోట్ రిలీజ్ చేసింది. మంచు విష్ణు గారు ఈ కన్నప్ప మూవీ సంబంధించి ఆ పనిలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. సో ఒక హాఫ్ అన్ అవర్ బ్యాకే ఒక నోట్ అయితే రిలీజ్ చేసింది. అంటే తమ్ముడికి అండగా ఉండడానికి మాత్రమే పంపించాడు, అంటే దాడికి ప్రయత్నించడానికి ఇక్కడ బౌన్సర్ని పంపించలేదు. సో నిన్న జరిగిన సిచ్యువేషన్ మంచు విష్ణు చాలా సీరియస్గా తీసుకొని సో ఇక్కడ సెక్యూరిటీ కల్పించాలి తమ్ముడికి అని చెప్పేసి ఆ రకంగానే కల్పించారంటూ కూడా చెప్తున్నారు. అండ్ నిజానికి ఇక్కడ 100 మంది బౌన్సర్లు అయితే లేరు, కేవలం ఒక 40 మంది బౌన్సర్లు అయితే ఉండుంటారు. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ గేట్. ఇప్పుడు నేను చూపిస్తున్నంత కూడా బ్యాక్ గేట్. ఇది ఫ్రంట్ గేట్ ఇంకొకటి ఉంది. చాలామంది అభిమానులు అక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నారు. అసలు మంచు ఫ్యామిలీకి సంబంధించి లోపల ఏం జరుగుతుందని చెప్పేసి చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి బ్యాక్ గేట్. మన బ్యాక్ గేట్ నుంచి కూడా విజువల్స్ అనేవి కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సో ప్రస్తుతం లోపల పరిస్థితి ఎట్లా ఉండేది అన్నది కూడా ఒకసారి క్లారిటీగా చూడొచ్చు. సినిమాకి సంబంధించిన కొంతమంది పెద్దలు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది మొత్తం కూడా చాలా పెద్ద ఇష్యూ అయింది. మనందరికీ తెలుసు మంచు మోహన్ బాబు గారు సినిమాలో ఒక పెద్ద మనిషిలా ఉండి చాలా రోజులు కూడా వ్యవహరించారు. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల సినిమా ఇండస్ట్రీ కూడా ఆయన దూరం అయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితుల వల్ల కూడా కొంచెం చాలా రోజుల నుంచి దూరంగా ఉన్నారని కూడా చెప్తున్నారు. అండ్ ఇటు సినిమా రంగంలో చూసుకుంటే మంచు లక్ష్మి కానీ, మంచు మనోజ్ కానీ, మంచు విష్ణు గారు కానీ వీళ్ళు కొంచెం స్పీడ్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. అండ్ మధ్యలో మంచు మనోజ్ కూడా గ్యాప్ తీసుకున్నాడు. సో అసలు వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి గొడవలు ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి ఉన్నాయి. అండ్ గతంలో కూడా ఒక చిన్న వీడియో క్లిప్ కూడా రిలీజ్ అయింది బయటికి. మంచు మనోజ్కి మంచు విష్ణు గారు వెళ్ళి వార్నింగ్ ఇవ్వటం, ఇలాంటి క్లిప్స్ అన్నీ కూడా రిలీజ్ అయినాయి. అప్పటి నుంచి కూడా వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి కొన్ని ఇష్యూస్ అయితే ఏ చిన్న విషయం జరిగినా సరే బయటికి ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇది కూడా నిన్న జరిగింది ఏంటంటే ముఖ్యంగా మంచు మోహన్ బాబు గారే కొట్టారు, అతని తండ్రి గారే కొట్టారంటూ కూడా చెప్తున్నారు. బట్ అది అవాస్తవం. వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వినయ్ అనే ఒక వ్యక్తి దాడి చేయించాడు. అతను వేరే వాళ్ళని తీసుకొచ్చి దాడి చేయించాడు. ఆ వినయ్ కూడా ఉన్నాడంటూ కూడా చెప్తున్నారు. అండ్ వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఎవరైతే మధ్యవర్తి ఉంటారో భాస్కర్, అతను ఈరోజు వచ్చి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారంట. అది కూడా ఇంకా పూర్తిగా క్లారిటీ లేదు. అంటే నేనేం చెప్తున్నానంటే ఇప్పటివరకు అయితే లోపలికి బయటికి చాలా మంది తిరుగుతున్నారు. కొంతమంది బౌన్సర్స్ కూడా ఉన్నారు. అసలు బౌన్సర్స్ పెట్టడానికి కారణం ఏంటి, అంటే అసలు ఎంతమంది బౌన్సర్స్ని పెట్టడానికి రీజన్ ఏంటి? ఇది అసలు నార్మల్గా వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది కదా, అంటే ఏదైనా స్కెచ్ ఉందా మనోజ్ మీద, ఏదైనా ప్లాన్ ఉందా, ముందుగానే తెలుసుకున్నారా ఇంతమంది బౌన్సర్స్ పెట్టి అసలు ఏం చేద్దామని? సో ఫ్యాన్స్ కూడా చాలామంది ఇటు ఫ్యాన్స్ కూడా సెపరేట్ అయిపోయారు ఎప్పటి నుంచో. అంటే ఇది ఎలా ఉందంటే మంచు విష్ణు అలాగే మంచు మోహన్ బాబు ఒకవైపు అయితే మంచు మనోజ్ మాత్రం ఒకవైపు ఇట్లా మాట్లాడుకుంటున్నారు. అండ్ ఎక్కువగా వీళ్ళిద్దరికి సంబంధించి గొడవలు, అంటే వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి కానీ వీళ్ళ వ్యక్తిగత గొడవలు కానీ ఎక్కువగా మంచు లక్ష్మి వాళ్ళిద్దరికి అన్నదమ్ములిద్దరికి కూడా కూర్చోబెట్టి నచ్చజెప్పే ప్రయత్నం చాలాసార్లు చేసింది. సో ఇప్పుడు ఆమె ఎటువైపు ఉన్నదైతే తెలియట్లేదు. సో ఆమె కూడా వీళ్ళ ఫ్యామిలీకి చాలా రోజుల నుంచి కూడా దూరంగా ఉంటుంది. అండ్ ఆమె ముంబైలో కూడా నివాసిస్తుంది అంటూ కూడా చెప్తున్నారు వాళ్ళ ఫ్యామిలీతో పాటు. సో ఇక్కడైతే మరి ఈరోజు మంచు లక్ష్మి లోపల ఉందని చెప్తున్నారు. ఆమె అంటే ఈ విషయం తెలియగానే ఆమె ఇక్కడికి చేరుకుందని చెప్తున్నారు. ఆమె ఉందా లేదనేది మాత్రం తెలియలేదు. వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి కూడా ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు ఈ ఇష్యూకి సంబంధించి. అండ్ ప్రజెంట్ కూడా లోపలికి అలౌ చేయట్లేదు. ఇప్పుడు మేమైతే ప్రజెంట్ బ్యాక్ గేట్ దగ్గర ఉన్నాం. ఫ్రంట్ ఇది బ్యాక్ గేట్, ఇది మంచు మనోజ్ గారి ఇల్లు, ఇది బ్యాక్ గేట్ ఇది. సో ఫ్రంట్ గేట్ ఇంకొకటి ఉంది, అక్కడ చాలామంది అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అతను వచ్చి బయటకు వచ్చి మాట్లాడతాడా, అసలు ఏం జరిగింది, నిజంగానే
అతనికి గాయాలైనయా అంటే గాయాలు అవ్వకుండా ఎవరు కూడా హాస్పిటల్కి వెళ్ళరు. నేను టీఎక్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. స్వయంగా తను కూడా ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ రాకపోతే తన భార్య గారు దగ్గరుండి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ తీసుకెళ్లారు. అండ్ ఈ ఇష్యూ కాస్త ఎందుకు ఇంత ఇది అయిందంటే మంచు మనోజ్ గారు ఫోన్ నెంబర్ నుంచి 100కి డైల్ వెళ్ళింది. మంచు మనోజ్ నెంబర్ నుంచి 100కి డైల్ అయింది. దాని తర్వాత కొన్ని డౌట్స్ అయితే వచ్చాయి. సో వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సమాచారం తీసుకునే ప్రయత్నం చేశారు. అండ్ ఇందాక నేను చెప్పినట్టు భాస్కర్ అనే ఒక వ్యక్తి ఇక్కడ ఉన్న ఒక సీసీ ఫుటేజ్ కానీ అలాగే ఈ డేటా కానీ మొత్తం కూడా హార్డ్ డిస్క్ అంతా తీసుకెళ్ళి చెక్ చేస్తున్నారంట. అసలు ఏం జరిగింది నిన్న, ఇది నిజమా అబద్ధం అనేది. సో అంటే నిన్న మనం విజువల్స్లో చూసాం మనోజ్ గారు అక్కడ ఆయన కుంటుకుంటూ హాస్పిటల్కి వెళ్ళి టీఎక్స్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం, ఒక చిన్న నోట్ కూడా రిలీజ్ అయింది ఆయన మెడిసిన్కి సంబంధించి. సో ఇదంతా కూడా చూస్తుంటే వాస్తవం అనిపిస్తుంది. బట్ దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా మంచు వారి ఫ్యామిలీ రెస్పాండ్ కాలేదు, ఆయన కూడా చెప్పలేదు. బట్ బయట అయితే మాత్రం ఒక చాలా పెద్ద గొడవ జరుగుతున్నట్టు కూడా చెప్తున్నారు. లోపల కూడా గొడవలు వినిపిస్తున్నట్టు కూడా చెప్తున్నారు ఇక్కడ ఉన్న కొంతమంది. ఒక పక్క మంచు విష్ణు గారికి సంబంధించి పిఆర్ టీం ఏంటంటే ఎటువంటి గొడవలు లేవు, ఈ మంచు మనోజ్ పైన ఎటువంటి దాడులు లేవు, ఇది కేవలం కొంతమంది మీడియా అసత్య ప్రసారం చేసే ప్రయత్నం చేస్తుందని చెప్తున్నారు. అంటే ఒకవేళ మనం నిన్న చూసాం ఆయన హాస్పిటల్లో అడ్మిట్ కావడం, హాస్పిటల్లో ఆయన వచ్చి మళ్ళీ తిరిగి రిటర్న్ వెళ్ళడం, ఇవన్నీ కూడా క్లిప్స్ బయట ఉన్నాయి. అండ్ పోలీసులు ఈరోజు వీళ్ళ ఇంటికి రావడం, భాస్కర్ అనే వ్యక్తుల ఇంటికి రావడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ మంచు మనోజ్ పైన ఎవరైతే దాడికి ప్రయత్నించారో వినయ్ అనే వ్యక్తి పైన, అంటే అతను కూడా ఒక భాగస్వామ్యం అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అనేది తెలీదు. సో అంటే మొత్తం ఈ ఓవరాల్గా ఆస్తులకు సంబంధించిన గొడవ, మరి ఎవరికి ఎక్కువ వస్తుంది ఎవరికి తక్కువ వస్తుంది అనేది తెలియదు. సో మంచు మనోజే కావాలని గొడవ పెట్టుకున్నట్టు చెప్తున్నారు. సో కాబట్టి అతనిపైన దాడి చేసే ప్రయత్నం చేశారని చెప్తున్నారు. మొత్తానికి ఇదైతే కాంప్రమైజ్ అయ్యే విషయమే కాదు, ఇటు తేలే పరిస్థితి విషయం అయితే కాదు. అండ్ ఒక పక్క మోహన్ బాబు గారి ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు. సో దాని గురించే ఆయన ఆస్తి పంపకాలు చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి చూడొచ్చు, ఇక్కడైతే మాత్రం అసలు ఎటువంటి ఇదైతే లేదు, హడావిడైతే లేదు. బట్ కొంతమంది చెప్తున్నారు ఒక పెద్ద పెద్ద అరుపులు అయితే నిన్న గట్టిగా వినిపించే లోపటి నుంచి చాలామంది వచ్చారు ఇక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని చెప్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ అయితే లేదు. అక్కడైతే ఒక రేంజ్ ఓవర్ కార్ ఉంది, అలాగే మంచు మోహన్ బాబు గారి కార్ అయితే ఒకటి ఉంది. సో ఆ కార్లో ఎవరు వచ్చారు అనేది అయితే మాత్రం తెలియట్లేదు. అంటే ముందుగానే